దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 4. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తన 133 3వ వచనము. మన ప్రభువు మొదటిసారిగా బేతనియకు వచ్చిన సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనములో రాయబడెను. బేతనియలోనున్న మార్తా, మరియా, లాజరుల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను పొంది ఉండెను. వారిలో అనేక తప్పులు, పొరపాట్లు, అంతర్య బలహీనతలున్నను ఆయన వారిని ప్రేమించెను. అదే ప్రేమతో ఆయన నన్ను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును, సంతోషమును, ఆరోగ్యమును అనుభవించగలము. అయితే మనుష్యుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా ఆంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును. అనేకులు తలంచు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు. దైవ ఆశీర్వాదము శాశ్వతమైనది. కీర్తన 133 3వ వచనం. నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదనియు, శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియు గ్రహింపవలెను. ఆంతరంగిక సమాధానమును బట్టియే నిజమైన జీవమును అనుభవించగలము. శ్రమలు, ఇబ్బందులు ఉన్నను నిత్య జీవము గల వారమగుట వలన నిజమైన దీవెన కలిగి ఉండగలము. కీర్తన 119 67 నుండి 71 వచనములలో దావీదు ఇబ్బందులను, పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుచున్నాడు. తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారము నడుచుకొనగలుగుచున్నాడు కనుక ఆయన దేవుణ్ణి స్తుతించుచున్నాడు. కీర్తన 18 19వ వచనము, 35వ వచనము, 36వ వచనము. అదే ఇబ్బందిలో ఆయన విశాలమైన స్థలమునకు వచ్చుచున్నాడు. యోబు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదము పొందెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము, 12వ వచనము, 13వ వచనము. దేవుడు ఎంతో బాధకరమైన శ్రమలు మన జీవితంలోనికి రానిచ్చినప్పుడు నిత్య జీవము గల వారమైనందున ఆ బాధకరమైనవే ఆశీర్వాదములగును. ప్రైజ్ ది లార్డ్.